ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుస్తామని మేము ఆయన డెడ్ లైన్ పెట్టినాం. ఈ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవరు వెయిటింగ్ గా లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్ లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు. మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది, తర్వాత ఆమె సపరేట్ గా ఆమె ఒక సమస్యతో ఉంది. నిన్నగాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అని. ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ గుర్తించి మా నాయకుడు మనకి నీతో చర్చించడానికి ఎవరు తగ్గిలేరు ఇక్కడ. ముఖ్యంగా కేటీఆర్ కు గుర్తింపు సమస్య. ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెనే అంగీకరిస్తలేదు. ఆయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా నేను ఒప్పుకోను. నాయకుడు కేసీఆర్ అని ప్రతిపక్షంగా కూడా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ గారే ప్రాతినిధ్యం ఉంది. కేసీఆర్ గారు కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయన బయటికి రానియడట కానీ విదేశాల నుంచి ఉటావుటిని వచ్చి నేనున్నా అని మాట్లాడు. ఇలా మీకు అందరికీ గుర్తింపు సమస్య ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది మీ పార్టీ. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తింపు సమస్య వచ్చింది కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు నీకు కాదు సవాల్, ప్రతిపక్ష నాయకుడిగా మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుస్తామని మేము ఆయన డెడ్ లైన్ పెట్టినాం. ఈ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవరు వెయిటింగ్ గా లేరు. మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్ లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు. మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది, తర్వాత ఆమె సపరేట్ గా ఆమె ఒక సమస్యతో ఉంది. నిన్నగాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అని. ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ